సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. సెన్సేషనల్ అప్డేట్స్ అందుతున్నాయి. ఉగ్రదాడిపై జరుగుతున్న విచారణలో ఇంటెలిజెన్స్ ఊహించని ఎవ్వరూ అంచనా వేయలేని నిజాన్ని బయటపెడుతోంది. కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన దాడికి కుట్రలో ఇప్పుడు హమాస్ హస్తం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్లో రక్తపాతాన్ని సృష్టిస్తోంది, బీభత్సాన్ని సృష్టిస్తోంది. హమాస్ నాయకులని ఇజ్రాయిల్ నేల కూల్చినప్పటికీ అక్కడ ఉగ్రవాదాన్ని ఊహించని రీతిలో ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి కాశ్మీర్లో అమాయకులపైన 26 మంది అమాయకమైన టూరిస్టులపైన కాల్పులు జరిపిన ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చింది హమాస్ అని ఇప్పుడు బయటపడుతుంది. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే ఈ ట్రైనింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఎవరైతే హఫీజ్ సయీద్ ఎవరైతే లష్కరే తోబా అధ్యక్షుడు ఉన్నాడో అతనితో పీఓకేలో హమాస్ కీలక నాయకులు సమావేశమైన వీడియోలు తెరపైకి వస్తున్నాయి. ఆ హమాస్కి భారీ ఎత్తున పీఓకేలో హమాస్ నాయకులు వచ్చేటప్పుడు అక్కడ ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులందరూ భారీ ఎత్తున ర్యాలీ తీసినట్టుగా కొన్ని వీడియోలు తెరపైకి వస్తున్నాయి. ఇవి పీఓకేలో జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కొద్ది రోజుల క్రితమే, అంటే ఎప్పుడైతే పహల్గామ్ దాడికి కొన్ని రోజుల ముందే ఈ సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. హమాస్కు సంబంధించిన జెండాలు కనిపిస్తున్నాయి. కొందరు ఉగ్రవాదులు బుల్లెట్ల పైన ర్యాలీగా వస్తున్నారు, మరికొందరు ఉగ్రవాదులు గుర్రాలపైన వస్తున్నారు. ఇందులో చాలా స్పష్టంగా హమాస్ జెండాని, ఇక్కడ పాకిస్తాన్లో తిష్టవేసిన అనేక ఉగ్రవాద సంస్థల జెండాలతో పాటు 3 రంగులు అంటే బ్లాక్, వైట్, గ్రీన్తో కనిపిస్తున్న ఈ 4 రంగులతో కనిపిస్తున్న జెండా హమాస్కు సంబంధించిన జెండా. ఈ జెండాలతో మనకు విజువల్ స్క్రీన్ పైన చూస్తున్నాం. అంటే హమాస్ చాలా విచిత్రమైన దాడులకు పాల్పడింది ఇజ్రాయిల్లో. అక్టోబర్ 7, 2024 టెల్ అవీవ్లో అక్కడ ఆ సంస్థ 1 ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్న టైంలో హమాస్ దాడికి పాల్పడింది. ఈ మెరుపు దాడిలో హమాస్ చేసిన ఈ మెరుపు దాడిలో దాదాపు 1200 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అందరూ సెలబ్రేషన్ మూడ్లో ఉన్నప్పుడు హమాస్ విరుచుకుపడింది. ఆ బాంబులతో తుపాకులతో విరుచుకుపడింది. ఈ కాల్పుల్లో 1200 మంది అక్కడ నేల కొరిగారు. 250 మందిని బందీలుగా పట్టుకుంది హమాస్. అంటే కేవలం ఇజ్రాయిల్లో ఉన్న ఇజ్రాయిల్ పౌరులను టార్గెట్ చేసుకొని హమాస్ ఈ దాడికి పాల్పడినట్టుగా అప్పట్లో వార్తలు తెరపైకి వచ్చినాయి. అట్లాగే విచారణ ఇంకా దానిపైన కొనసాగుతున్నది. ఇజ్రాయెల్ రాయబారి చాలా స్పష్టంగా హమాస్కి పాకిస్తాన్లో తిష్టవేసి ఉన్న లష్కరే తోయబాకి సంబంధాలు ఉన్నట్టుగా ఇజ్రాయెల్ రాయబారి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్ దాడుల వెనుక హమాస్ హస్తం కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎట్లయితే టెల్ అవీవ్లో హమాస్ సెలబ్రేషన్స్ మూడ్లో ఉన్నప్పుడు, ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు దాడికి పాల్పడిందో సేమ్ అదే కాశ్మీర్ పహల్గామ్లో కూడా రిపీట్ చేసింది లష్కరే తోయబాకి సంబంధించిన ది రెసిస్టెంట్ ఫ్రంట్. ఏం చేసింది అంటే సేమ్ ఎవరైతే ఇక్కడ టూరిస్టులు కాశ్మీర్కి వచ్చిన టూరిస్టులు పహల్గామ్ ఏరియాలో బైరసన్ ఏరియాలో సంతోషమైన మూడ్లో ఉన్నారో ఆ సమయంలో తుపాకులు బయటికి తీసి వాళ్ళని మతం పేరు అడిగి అలాగే ప్రాంతం పేరు అడిగి కాల్పులు జరిపారు. అంతేకాదు భారత ప్రధాని మోదీ పేరును వాడుతూ వెళ్ళి మోదీకి చెప్పుకోండి అంటూ కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. 26 మంది అమాయకులు ఎటువంటి యుద్ధానికి కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి తిరగబడలేని నిస్సహాయులపైన కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. మొత్తం ఈ ఆపరేషన్లో 4 కీలకంగా పనిచేసినట్టుగా తెలుస్తుంది. ఆ 4 ఉగ్రవాదులకు సంబంధించిన డీటెయిల్స్ని పోలీసులు ఇప్పటికే చేతిలో పెట్టుకున్నారు. కాశ్మీర్లో మొత్తం ఈ ఆపరేషన్లో 10 మందికి పైగానే పాల్గొన్నట్టుగా సమాచారం అందుతుంది. వీళ్ళంతా లష్కరే తోయబా సంబంధించిన ఉగ్రవాదులు. పీఓకేలో వీళ్ళంతా ట్రైన్ అయినట్టుగా తెలుస్తుంది. హమాస్ నుంచి దిగుమతి చేసుకున్న టెక్నాలజీని వాడుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో హమాస్ ఇజ్రాయిల్లో ఎటువంటి దాడులకు పాల్పడిందంటే దాడి చేసేటప్పుడు ఆ దాడుల్ని తమ కెమెరాలతో, కొన్ని సీక్రెట్ కెమెరాలతో లేకపోతే తలపైన టోపీలకు అమర్చిన కెమెరాలతో రికార్డ్ చేస్తూ ఆ దాడుల విజువల్స్ని దగ్గర పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఇతరులను బెదిరించడానికి ఆ విజువల్స్ని వాడుతుంది. సేమ్ ఇప్పుడు పహల్గామ్లో జరిగిన దాడిలో కూడా అదే విధంగా ఉగ్రవాదులు ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది.
తెలుస్తోంది. దాడులు జరిపే సమయంలో మతాన్ని అడిగి కాల్చేయటం. ఇజ్రాయెల్లో కూడా ఇజ్రాయెల్ పౌరుడివా కాదా నువ్వంటూ టెల్ అవీవ్లో అక్కడ సెలబ్రేషన్స్లో అమాయకుని కాల్చేటప్పుడు మీరు ఇజ్రాయెల్ పౌరులా కాదని అడుగుతూ కాల్చి చంపేశారు. సేమ్ ఇక్కడ పహల్గామ్లో కూడా మీరు హిందువులా అంటూ పేర్లు అడుగుతూ కాల్పులు జరిపారు. అంటే హమాస్ ఏ విధమైన అమాయకులపై ఏ విధంగా దాడులకు పాల్పడిందో అదే విధంగా పహల్గామ్లో కూడా కశ్మీర్లో ఉగ్రవాదులు కూడా అదే విధంగా దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ హమాస్కి లష్కరే తోయిబాకి సంబంధాలు చాలా స్పష్టంగా బయటపడుతున్నట్టుగా తెలుస్తుంది. లష్కరే తోయిబా ఇజ్రాయిల్లో విధ్వంసానికి సహకరిస్తే హమాస్ భారత్లో విధ్వంసానికి సహకరించినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో హమాస్ నాయకులు లష్కరే తోయిబాతో భేటీ అయ్యారు. లష్కరే తోయిబాతో పాటు జైషే మహమ్మద్ ఇలా అనేక రకాల ఉగ్రవాద సంస్థలు ఈ సమావేశానికి హాజరైనట్టుగా తెలుస్తుంది. ఆ విజువల్స్ని మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ విజువల్స్ అవే కొద్ది రోజుల క్రితం పీఓకేలో హమాస్ నాయకులకి స్వాగతం పలుకుతూ అక్కడి ఉగ్రవాద సంస్థకు సంబంధించిన మిలిటెంట్లు స్వాగతం పలుకుతూ చేసిన ర్యాలీ ఇది. ఈ ర్యాలీకి సంబంధించిన విజువల్స్. సో భారత్లో ఇకపై ఎటువంటి దాడులకు పాల్పడాలి అనేది పాకిస్తాన్లో కూర్చున్న ఉగ్రవాద మూకలు హమాస్ నుంచి దిగుమతి చేసుకున్న తెలివితేటల్ని టెక్నాలజీని వాడి భారత్పై ప్రయోగించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతుంది. పహల్గామ్ దాడి అనేది మొట్టమొదటి దాడిలా కనిపిస్తుంది. పహల్గామ్ దాడి అయితే ఇది ఒక సెన్సేషనల్ దాడి. గతంలో కూడా ది రెసిస్టెంట్ ఫ్రంట్ కశ్మీర్లో ఆర్టికల్ 370 అమలును రద్దు చేసిన తర్వాత ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ కశ్మీర్లో దాదాపు 6-7 దాడులు చేసింది. 6-7 దాడుల్లో కూడా అమాయకులను మాత్రమే టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడింది. ఆ దాడులకు సంబంధించిన వీడియోస్ని కూడా చిత్రీకరించింది. సేమ్ గతంలో హమాస్ ఇజ్రాయిల్లో ఏం చేసిందో ఇక్కడ ది రెసిస్టెంట్ ఫ్రంట్ కూడా అదే చేసినట్టుగా తెలుస్తుంది. సో ది రెసిస్టెంట్ ఫ్రంట్ హమాస్ని ఫాలో అవుతుంది కాబట్టి హమాస్ ది రెసిస్టెంట్ ఫ్రంట్కి టెక్నాలజీని ఇతర సహాయాన్ని కూడా అందించినట్టుగా ఇక్కడ అర్థమవుతోంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. దాదాపుగా హమాస్ ఈ దాడి వెనుక హమాస్ వ్యూహం కూడా ఉంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ధృవీకరించాయి. దీంతో పహల్గామ్ దాడి లాంటి తరహా దాడులు మరిన్ని జరిగే ప్రమాదం కూడా ఉందనే ఆందోళనలో ఉన్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. ఆ సమాచారాన్ని బయటికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి కీలకంగా మారింది పహల్గామ్లో దాడికి సంబంధించిన విచారణ. ఈ విచారణలో ఊహించని అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్పై యుద్ధం చేస్తున్న హమాస్ హస్తం కూడా వెలుగులోకి రావడం, లష్కరే తోయిబా హమాస్తో చేతులు కలిపి ఉందని తెలియడం చూస్తుంటే ఉగ్రవాదం పాకిస్తాన్లో మొదలైన ఉగ్రవాదం ఎక్కడికి విస్తరిస్తుందో, ప్రపంచాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. హమాస్ లాంటి సంస్థలతో చేతులు కలిపిన లష్కరే తోయిబాని అంతమొందించడానికి పాకిస్తాన్ ముందుకొస్తుందా, లేదంటే ఈ ఉగ్రవాదాన్ని ఈ విధంగానే పెంచి పోషిస్తుందా, భారత్లో రక్తపాతానికి కారణమవుతుందా, దీనిపైన భారత్ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? ఈ అంశంపై మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.